హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అస్సలు లేట్ చేయకుండా సోది చెప్పకుండా ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారనే విషయాన్ని డీటెయిల్గా చెప్పేస్తాను. తిరుపతి టు రామేశ్వరం ట్రిప్ డీటెయిల్స్ అయితే చూస్తారు. అండ్ అలాగే దర్శనం టైమింగ్స్ ఏంటి, అక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏంటి, అక్కడ ట్రావెలింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ప్రతి చిన్న విషయాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి, ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మా పాప అందరికీ హాయ్ చెప్తుంది. ఇక్కడ మొదలైన మా ప్రయాణం ఆల్ ఆఫ్ సడన్ అని చెప్పాలి. అన్నీ సోమవారం పిలిపే. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం స్లీపర్ బస్ ఎక్కుతున్నాను. అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అయితే ఒక మనిషికి 3000 పడిందండి. సో సడన్గా బుక్ చేసుకున్నాం కాబట్టి ప్రైస్లు అయితే ఎక్కువ. మీరైతే కొంచెం ముందే ఎర్లీగా పాసిబుల్ ఉంటే చూసుకొని బుక్ చేసుకోవచ్చు. మాకు ఈవినింగ్ బస్ అయితే 6 o'clock ఉన్నింది. ఒక 10 minutes లేట్ అయింది అంతే. 6:10, 6:15 కల్లా బస్ అయితే బయలుదేరింది. అండ్ అలాగే 9 o'clock డిన్నర్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే బాగానే ఉందండి. ఫుడ్ చాలా బాగుంది. ప్రైస్లు కూడా నార్మల్గానే ఉన్నాయి. హ్యాపీగా అలా డిన్నర్ తీసేసుకుని హ్యాపీగా అలా పడుకుని పోయాము కరెక్ట్గా. సో టెంపుల్ ఏరియా కంటే ముందే ఒక 1 hour ముందు నిద్రలేచామండి. అబ్బా, ప్రతి అడుగు ఒక్కొక్క లొకేషను, ఒక్కొక్క బ్యూటిఫుల్ విజువల్. అస్సలు మిస్ చేసుకోవద్దండి మీరు మాత్రము. 1 hour బిఫోర్ లేచారంటే ప్రతిదీ ఒక అద్భుతమే. పాంబాన్ బ్రిడ్జ్ ఇది ఇండియాలోనే ఫస్ట్ సీ బ్రిడ్జ్, లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ యాక్చువల్గా. మీరు చూడొచ్చు అక్కడ కనిపించేది డ్యామేజ్డ్ పోర్షన్ కూడా ఉంది. సో 1964లో సైక్లోన్ అయితే వచ్చి బ్రిడ్జ్ కంప్లీట్గా డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ వితిన్ 45 daysలో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారండి. నమ్ముతారు అసలు? సూపర్ కదా అసలు. మన ఇండియాలో ఇలాంటి ఒక బ్రిడ్జ్, అసలు విజువల్స్ అయితే అల్టిమేట్. అసలు ఎంతమంది అక్కడ నిల్చుకొని ఫోటోలు తీసుకుంటున్నారు. మళ్ళీ అరౌండ్ 8 o'clock అయితే బస్ దిగేసాము. ఆటో పట్టుకొని టెంపుల్ ఏరియా అంటే చాలు 100 rupees తీసుకున్నారు. టెంపుల్ ఏరియాలో చుట్టూ చాలా రూమ్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన రూమ్స్ అయితే చూసుకొని తీసేసుకోవచ్చు. మేమైతే 1500 పడిందండి ఏసీ రూమ్. కాస్త ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినడానికి అయితే బయట వచ్చాము. అదిగోండి మేము తీసుకున్న రూమ్. అండ్ అలాగే ఆపోజిట్లో కాస్త నడిచేంత దూరంలోనే టెంపుల్. అండ్ అలాగే ఒక 2 అడుగులు వేస్తే ఒక మంచి వెజ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ప్రైస్లు కూడా మన తిరుపతి రెస్టారెంట్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నిందండి. ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుండింది. ప్రైసెసే కొంచెం ఎక్కువ, కానీ ఫుడ్ క్వాలిటీ అయితే కాంప్రమైజ్ లేదు, చాలా బాగుండింది. సో మీకు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ బిల్ కూడా చూపిస్తాను, ఇది కావాలంటే చూడొచ్చు. అలాగే టిఫిన్ చేసేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇది టెంపుల్. దర్శనానికి వెళ్ళడానికంటే ముందు అక్కడున్న అగ్నితీర్థంలో అయితే స్నానం చేయాలంటండి. అగ్నితీర్థం అంటే సముద్ర స్నానమే. దీని వెనక ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి మనకి 5 to 10 minutes అయితే నడవాలండి. రిక్షా కూడా దొరుకుతుంది మనకి నడవని వాళ్ళకి. సో నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను దీని గురించి. సీతాదేవిని రక్షించే టైంలో రావణుడిని వధించిన శ్రీరాముడికి దోషం చుట్టుకుంటుంది. ఈ పాప పరిహారం కోసం శివలింగ ప్రతిష్టాపన చేయడానికంటే ముందు శ్రీరాముడు స్వయంగా ఈ అగ్నితీర్థ సముద్రంలోని పవిత్ర స్నానం ఆచరించారు. అందుకే శ్రీరాముడు అడుగు జాడల్లోనే భక్తులందరూ కూడా నడవాలని, ఆలయ ప్రవేశానికంటే ముందు తమ పాపాలను కర్మలను కడుక్కోవాలని ఇక్కడే మొదటి స్నానం అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ పవిత్ర సముద్ర స్నానం ఆచరించిన తర్వాత టెంపుల్ నార్త్ సైడ్కి అయితే వెళ్ళాలి. అక్కడ 22 బావుల్లో పవిత్ర నీటి జలాలు అయితే మన పైన చల్లుతారండి. సో అలా చేస్తే మనకున్న చాలా రకాలుగా దరిద్రము, అప్పుల బాధలు, పాపాలు, ఇంకా దోషాలు అవన్నీ చాలా విధాలుగా పోతాయని సైన్స్ అండ్ పురాణాలు అయితే చెప్తున్నాయి. ఇక్కడ మనకి ఆ బావులు సముద్రానికి చాలా తక్కువ దూరంలో ఉన్నా సరే ఇక్కడ నీరైతే చాలా తీయగా ఉన్నిందండి. ఒకసారి అయితే మీరు కూడా తాగి చూడండి. అది తాగినా మన ఒంటి మీద పడినా మనకు ఆరోగ్య సమస్యలు కానీ అలాంటివి ఏవి ఉండవు అనేసి పురాణాలు కూడా చెప్పాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ వీడియోలు తీయడానికి అయితే అస్సలు అలో చేయలేదు. ఈ ఒక్క క్లిప్ మాత్రమే నా దగ్గర ఉండిపోయింది. అక్కడ వెళ్ళే ముందు తీసుకున్నాను. అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు వీడియోలు తీయకూడదు, ఆపేసేయండి, అలా చేయకూడదు అని చెప్పారు. సో ఇది లాస్ట్ క్లిప్. తర్వాత దర్శనానికి అయితే మొబైల్ అలో లేదు. తర్వాత దర్శనం చేసుకొని అక్కడ 2 లింగాలు ఉంటాయండి. అక్కడ కొంచెం క్లియర్గా కనుక్కొని ఒకటి స్వయంగా సీతాదేవి మట్టితో ప్రతిష్ఠించిన లింగము, అలాగే హనుమంతుడు
కైలాసం వెళ్ళి తీసుకొచ్చిన లింగాన్ని అయితే అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. 2 లింగాలు ఉంటాయి, దర్శనం చేసుకోండి. హ్యాపీగా దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఫస్ట్ ఇక్కడ విజిట్ చేసిన ప్లేస్ అయితే ధనుష్కోడి అండి. అసలు ఒక్కసారి ఆలోచించండి, మధ్యలో రోడ్డు, ఎటు చూసినా సముద్రమే. అసలు 2 కళ్ళు సరిపోలేదు ఈ విజువల్స్ చూడడానికి. టెంపుల్ నుంచి 17 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. టెంపుల్ దగ్గరే బస్ అయితే ఆగుతుంది. జస్ట్ 30 రూపీసే, లేడీస్కి అయితే ఫ్రీనే. సో అక్కడ నుంచి ఒక 15-20 మినిట్స్ ట్రావెల్. అసలు లొకేషన్స్ అంతా ఒక అద్భుతం. అసలు అక్కడ నుంచి ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినా సరే మళ్ళీ ఇక్కడ ఉప్పు నీళ్ళతో మళ్ళీ తడిచి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాం. లైఫ్లో ఒక బెస్ట్ మెమరీ అని చెప్పాలి. ఇలాంటివి సినిమాలో చూడడమే తప్ప రియల్ లైఫ్లో ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ధనుష్కోడి అనేది ఒకప్పుడు టౌన్ అండి, కానీ 1964లో వచ్చిన సైక్లోన్తో ధనుష్కోడి మొత్తం వాష్అవుట్ అయిపోయింది. సో దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ మద్రాసు ఇది గోస్ట్ టౌన్ అని డిక్లేర్ చేసింది. అన్ఫిట్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్ అని కూడా చెప్పేసింది. సో అప్పటి నుంచి ఇక్కడ ఎవరు ఉండట్లేదు. ఇది ఒక జస్ట్ విజిటింగ్ ప్లేస్ లాగే చూసారనమాట. సో అందుకే ఇక్కడ ఎవరు ఉండరు. చుట్టూ సముద్రపు అలలు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సో గవర్నమెంట్ అలా డిక్లేర్ చేసింది. అప్పుడు చాలా ప్రాణాలు అయితే కోల్పోయాయి 1964లో. ఇక్కడ విజువల్స్ చూడడానికి అసలు ఎంతమంది ఉన్నారు చూడండి. అసలు ఒక్కసారి ఆలోచించండి, మన ఇండియాలో ఎన్ ప్లేస్, ఒక సైడ్ ఏమో బే ఆఫ్ బెంగాల్, ఇంకో సైడ్ ఏమో ఇండియన్ ఓషన్, ఆ చుట్టూ సముద్రము. అసలు సూపర్గా ఉండింది. ఒక అల్టిమేట్, ఒక ఓవర్వెల్మింగ్ ఫీలింగ్. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇక్కడ చూడండి, సముద్రంలో దొరికిన గవ్వలు, శంఖాలు, వాటితో చాలా విధాలుగా రకరకాలుగా ఇంటికి కావాల్సినవన్నీ చేస్తున్నారు. ప్రైసెస్ అయితే తెలియదు, మేమైతే కొనలేదండి. ఇక్కడున్న గాలికి అసలు ఒళ్ళంతా ఉప్పు పట్టేసింది. మొత్తం ఇసుకనే, అసలు మొహంతా ఇసుకనే. అందరు ఇలాగే మొహం కప్పుకొని అయితే వెళ్ళారు. మీరైతే ఖచ్చితంగా ఇలా ఇక్కడికి వెళ్ళేలాగా ఉంటే సేఫ్టీగా ఏదో ఒకటి తీసుకెళ్ళడం అయితే నా బెస్ట్ సజెషన్. అసలు చిన్నపిల్లల్ని పెట్టుకోండి, వాళ్ళైతే ఇంకా డేంజర్. ఏదో ఒకటి టవాలో ఏదో ఒకటి అయితే తీసుకెళ్ళండి. అక్కడ నుంచి ఒక 1 అవర్ మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ లాస్ట్ బస్ అయితే 6 o'clock. సో టైం మేనేజ్ చేసుకొని అయితే మీరు వెళ్ళండి. అసలు సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మాకు నెక్స్ట్ డే ట్రైన్లో అయితే ఒకరు కలిసారు. వాళ్ళు డైరెక్ట్గా ధనుష్కోడి నుంచి అయితే ట్రైన్ ఎక్కారంట. వాళ్ళని అడిగితే అరౌండ్ 2:30 అలా వెళ్ళారంట ఆఫ్టర్నూన్. ఆ టైంలో ఎక్కువ గాలులు ఉండడం వల్ల అలర్ట్ అని చెప్పేసి అందరినీ వెళ్ళిపోండి అనేసి చెప్పారంట. వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. అసలు మేము వెళ్ళడం ఒక 10 మినిట్సే, మమ్మల్ని అందరినీ పంపించేశారని చెప్పి చాలా ఫీల్ అయ్యారు. అసలు భయంకరమైన ఉప్పు అండి బాబోయ్. అసలు ఒళ్ళంతా అసలు చూడండి, మా పాప తలంతా చూడండి మట్టితో కూడిన ఉప్పు. సో అందుకే మీకు చెప్తున్నాను, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక సేఫ్టీ అయితే తీసుకొని వెళ్ళండి. పిల్లలు ఉండే వాళ్ళకైతే ఇంకా మస్ట్ అండ్ షుడ్. మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కేసి లాస్ట్ బస్ అడిగి తెలుసుకోండి, మిస్ అయితే చాలా కష్టము. సో లాస్ట్ బస్ ఎక్కేసి అయితే మళ్ళీ స్టాపింగ్ అయితే వచ్చేసాము. ఇంకా డిన్నర్ చేసేసి హ్యాపీగా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మేము ప్రసాదం కోసం మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పారని మేము క్యాష్ కూడా తీసుకోలేదండి, ఏదో కంగారులో. మీరైతే క్యాష్ తీసుకెళ్ళండి. దర్శనం అవ్వగానే సో మనకి ఎదురుగానే ప్రసాదం కౌంటర్ ఉంటుంది, హ్యాపీగా తీసేసుకోవచ్చు. మేము దానికోసమే నెక్స్ట్ డే మళ్ళీ అయితే వెళ్ళాము. సో మా జర్నీ అంతా అయిపోయింది, దర్శనం అయిపోయింది. మళ్ళీ మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఈసారి ట్రైన్ బుక్ చేసుకున్నామండి. సో రైల్వే స్టేషన్ ఇప్పుడే కొత్తగా కడుతున్నారు అనుకుంటాను. చాలా బాగుంది, ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంది. మాకు ట్రైన్ ఈవినింగ్ 6 o'clockకి ఉన్నది. ఒకటే ట్రైన్ రామేశ్వరం టు తిరుపతి. ఎవ్రీడే 6 o'clock ఆ టైమింగే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ఆల్. మేమైతే ఆఫ్టర్నూన్ అలా రీచ్ అయ్యాము. ఇంకా ఏమో ట్రైన్ ఏమో ఈవినింగ్. సో చాలాసేపు బయట కూర్చోలేం కాబట్టి ఇక్కడ ఆపోజిట్లో వెయిటింగ్ హాల్ అయితే ఉన్నింది. సో 1 అవర్కి 20 రూపీస్ వెయిటింగ్ హాల్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే. అసలు ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. మనకి వచ్చిన ప్రైస్కి అయితే సో ప్రైస్తో కంపేర్ చేస్తే నీట్గానే ఉండింది. సో హ్యాపీగా అలాగా 4 hours అక్కడ రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ట్రైన్కి అయితే ఎక్కేసాము. అసలు చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, చాలా చెప్పాలనిపిస్తుంది, కానీ ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది. ఇక్కడ చూడడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి, లైక్ ఫ్లోటింగ్ స్టోన్, ఇంకా మెమోరియల్, అబ్దుల్ కలాం మెమోరియల్ ప్లేస్, ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఆటో వాళ్ళని పట్టుకున్నారంటే ఒక 2-3 hours ఉంటుంది ట్రావెలింగ్ మొత్తము. అరౌండ్ 10 to 12 ప్లేసెస్ అయితే మీకు చూపిస్తారు ఇక్కడ, ఇంపార్టెంట్ ప్లేసెస్.
సో మాకు ఈవినింగ్ వరకు అలాగా స్పెండ్ చేసేసి అండ్ కరెక్ట్గా 6 o'clock అయితే ట్రైన్ ఆల్రెడీ అరైవ్ అయింది. మేమైతే ట్రైన్ కూడా ఎక్కేసాము. ఎంత మంచిగా మనం ట్రావెల్ చేసినా, ఎంత లగ్జరియస్ లైఫ్ చూసినా, మన ఇల్లు ఎలా ఉన్నా సరే తిరిగి మన ఇంటికి వస్తున్నామంటే ఆ సంతోషమే వేరు అసలు. నిజమే కదండి. సో ట్రైన్లో అసలు మేము ఆల్రెడీ ఫుడ్ అయితే ప్యాక్ చేసుకున్నాము బయట ట్రైన్లో తినడానికి. నైట్ ఎంత ఘోరంగా ఉన్నిందంటే మేము చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ అని చెప్పాలి. మీరు కనుక రిటర్న్ ట్రైన్ ఎక్కుతున్నారంటే తిరుపతికి, హ్యాపీగా మదురై స్టేషన్ ఆల్మోస్ట్ 8:30 అంతే అండి. 8 to 8:30 మ్యాక్సిమం 9 లోపల మనం మదురైకి అయితే రీచ్ అయిపోతాం. మళ్ళీ మేము అక్కడ ఫుడ్ అయితే తీసుకున్నాము. సూపర్బ్గా ఉండిందండి. అసలు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ కొద్దిగైనా బాగుంటేనే కదండి మనం హ్యాపీగా రిమైనింగ్ అన్నీ గుర్తుంటుంది. అసలు ఫుడ్ బాగాలేకపోతే జర్నీ చేయబుద్ధి కూడా కాదు. అసలు 8:30, 9 o'clockకి మదురై రీచ్ అయ్యాము. ఫుడ్ తీసుకున్నాము, తిన్నాము, చాలా బాగుండింది. సో మళ్ళీ రిటర్న్లో కూడా పంబాన్ బ్రిడ్జ్ అయితే చూసాము. ఇంతకుముందు అయితే బస్సులో చూసాం, ఇప్పుడైతే ట్రైన్లో చూసాము. అసలు ఆ ఎక్స్పీరియన్స్, ఆ థ్రిల్లింగే వేరే లెవెల్. అసలు చుట్టూ సముద్రము, ఆకాశము చూడండి, రెండు కలిసిపోయింది. అండ్ అలాగే సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అదొక అద్భుతమైన మెమరీ అసలు. ఇటు చూస్తే అలాగా, ఇప్పుడు ఆపోజిట్లో చూడండి బ్రిడ్జ్ కనిపిస్తుంది. మనం ఇందాక బస్సులో వచ్చాం కదా, సో ఆ దారి అటు. సో 2 ప్లేసెస్ అయితే కవర్ చేశారు. ఎక్కడ చూసినా ట్రైన్లో అటు ఇటు బోత్ సైడ్స్ కవర్డ్ అయిపోయింది. అందరూ కెమెరాలు పట్టేసుకొని వాళ్ళు రికార్డింగ్ చేసేసుకుంటున్నారు. ట్రైన్ జర్నీ అలా అయితే స్టార్ట్ అయింది. ఇది ఆల్మోస్ట్ ట్రైన్ జర్నీ స్టార్ట్ అవ్వడం ఒక 10-15 మినిట్స్లోనే మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది. సో అందరికీ తెలిసిందే ట్రైన్లో 9-10 అయితే కానీ ఎవరు పడుకోరని. సో బోర్ కొడుతుంది కాబట్టి కాసేపు లూడో గేమ్ అయితే ఆడుకున్నాం. మా పాప హెల్ప్ చేస్తుంది. లాస్ట్కి అయితే మా వారే గెలిచారు. అంత మా పాప హ్యాండ్ మహిమ. సో తర్వాత ఆల్మోస్ట్ మార్నింగ్ 10-10:30కి అలా రీచ్ అయిపోయామండి. సో ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. మీకు ఏ డీటెయిల్స్ కావాలని నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హార్ట్ఫుల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.